ఏంద్రా చింటిగా ఒక్కనే కూర్చొని ఏం చేస్తాను? ఏం లేదురా, నా మనసు అసలు ఏం మంచిగా లేదు. మనసు మంచిగా లేదా? నీ మనసుకి ఏమైందిరు? అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. పెద్ద పెద్ద మాటలు కాదురా, జానకి గురించి ఆలోచిస్తేనే నా మనసు అంతా మొత్తం ఏదో అవుతుందిరా. ఫస్ట్ మనం ఎట్లా ఎదగాలని ఆలోచించురా, తర్వాత జానకి గురించి ఆలోచిస్తూ. అరే మనం ఎదుగుడు ఏమున్నదిరా, ఎట్లా అట్లా ఎదుగుతాం కానీ జానకి ఇదంతా కావాలనే చెప్తాందిరా. మనం అక్కడ ఉన్నాక కూడా శంకర్ గారి బండికి ఎట్లా పోతుందిరా? అరే జానకి నువ్వు అంటే ఇష్టం కాబట్టి అట్లా చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతావు అని చెప్పి అట్లా చెప్తాందిరా ఈ ఎడ్డోడా. అరే సురేష్, నిజమారా నువ్వు చెప్పేది? నేనంటే జానకి ఇష్టమేనారా? నాకు కూడా జానకి నువ్వు అంటే ఇష్టం అనిపిస్తుందిరా. ఒకసారి నీ ప్రేమ విషయం చెప్పి చూడు. అరే ఏం మాట్లాడుతున్నారు బిట్టు? ఇప్పుడే నా ప్రేమ గురించి ఎప్పుడేందిరా? బో నా వల్ల కాదురా. ఇట్లా ఎన్ని రోజులు బాధపడతావురా చింటిగా? నీ ప్రేమ విషయం చెప్పేసే అయ్యా, తాడపడే వెళ్తుంది అంతే అంటే అర సురేష్. మరి ఇక ఇన్స్టాగ్రామ్లో ఒకటి మంచి రీల్ చూసి ప్రేమకు సంబంధించింది పంపి అన్నారా? ఏందిరా ఇన్స్టాగ్రామ్ రీల్ పంపిస్తావరా? ఛీ, ఎట్లయినా నువ్వు మా దోస్తు కానీ. అరే మరి వాట్సాప్లో ఐ లవ్ యూ అని చెప్పేసి మెసేజ్ అన్నారా? అరే ఇప్పటివరకు నీకు వాట్సాప్లో ఒక్క మెసేజ్ అయినా చేసిందారా జానకి? చేయలేదురా. మరి ఎట్లా వాట్సాప్లో ఐ లవ్ యూ అంటే మెసేజ్ చేస్తా అంటానవరా బిత్రోడా? అరే డైరెక్ట్ పోయి చెప్పడం నా వల్ల కాదురా. ఇక మీరు నా దోస్తు కాలే కదరా, మీకు సాయంత్రం చెరొక్క బీరు తాగితా, మీరు ఇద్దరు పోయి నా ప్రేమ గురించి చెప్పులా మరి జానకితోని. సార్ ఈ బీర్లు అయితే తాగుతాం కానీ చెప్పుడు ఇట్లా మా వాళ్ళు అయితే కాదురా. రే మరి ఎట్లరా జానకి నా ప్రేమ విషయం ఎట్లా తెలవాలి? అరే మామ, ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. ఎందుకంటే రాసినట్టే లవ్ లెటర్ రాద్దాం, జానకి చేతిలో పెడదాం. అరే ఇక లవ్ లెటర్ రాసిన మనకి ఎట్లా వస్తుందిరా? ఇప్పుడు పెన్నులు ఎక్కడ తెస్తాం, పేపర్లు ఎక్కడ తెస్తాం? ఇది కుదరని ముచ్చట్రా. పెన్ను పేపర్ రా. అరే చింటిగా వేపు చెట్టు కింద ఊకొని ప్రేమ లెక్క రాద్దాం, దెబ్బకు జానకి పడాలి. అరే సూర్య, లెటర్ ఎట్లా స్టార్ట్ చేద్దాం రా? ఈ లెటర్ రాసుడే ఉన్నదిరా. మన స్కూల్లో మన సార్లకు ఎన్ని లెటర్లు రాయాలి? డేటు 6/12/2024 వరంగల్. అరే డేట్ తర్వాత కామా పెట్టు, వరంగల్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టరా. బిట్టిగా నీకు బాగానే గుర్తున్నాయిరా. డేట్ పక్కన కామా, వరంగల్ పక్కన ఫుల్ స్టాప్. అదే లెటర్ ఇట్లా స్టార్ట్ చేయరా. హాయ్ జానకి, నేను రాఘవను. ఇక డైరెక్ట్ ఐ లవ్ యూ అని రాయరా నీ బిత్రోడా. లెటర్ ఎట్లా రాయన ఫార్మర్ తెలియరా నీకు? TO2 కామా కింద జానకి. ఎవరు బిత్తిరోడా? పక్కకు జానకి రాయాలరా, కింద రాసినావు నువ్వు. నాకు తెలుస్తురా, ఇది రఫ్గానేనా, పేరే ఇంకోటి రాద్దాం, ఇంకోటెత్తానా. అరే చింటిగా ఎట్లా స్టార్ట్ అయ్యని చెప్పురా. ఇక నెక్స్ట్ డే ఉన్నారా, రెస్పెక్టెడ్ జానకి అని పెట్టి కింద హాయ్ ఐఎమ్ రాఘవ, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఇంక అన్నీ రాయరా. సఫరింగ్ ఫ్రమ్ ఫీవరు, నాట్ కమింగ్ టు స్కూలు అని ఎడ్డోడా. అందుకే ఈ లెటర్లు గిటర్లు మన వల్ల కాదురా. డైరెక్ట్ ఐ లవ్ యూ చేస్తారా అని చెప్పేసి అంటే మీరు లెటరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని బట్టే. నీకు ఎందుకురా, నేను రాతావు. ప్రియాతి ప్రియమైన జానకి, నీ ప్రియుడు ప్రేమతో రాసే ప్రేమ లేఖ. అరే సూర్య, ఏమనుకున్నా కానీ లోపల మంచి కవే ఉన్నారు. నువ్వంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేక నీకు ఈ ప్రేమ లేఖ రూపంలో రాస్తున్నా. పడుకున్నా నీ ఆలోచనే, లేచినా నీ ఆలోచనే, తినేటప్పుడు నీ ఆలోచనే, తిరిగేటప్పుడు నీ ఆలోచనే, తాగేటప్పుడు నీ ఆలోచనే, చివరికి చెంబట్టుకొని చెరువు గట్టుకు పోయినా కూడా నీ ఆలోచనే. బహుశా దీన్నే పిచ్చి ప్రేమ అంటారేమో. బాగా చెప్పినవరా. నాకు ఎప్పుడూ ఒక సందేహం ఉండేది, అసలు ఈ భూమి మీదకి నన్ను దేవుడు ఎందుకు పుట్టించిందా అని చెప్పి. కానీ నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది జానకి, నీ ప్రేమను గెలవడం కోసమే నేను పుట్టానని. నువ్వు ఒప్పుకుంటే నీకోసం కట్టిస్తా తాజ్మహల్. అరే తాజ్మహల్ అల్లుడు కట్టెలు గారా, జానకి మాలని రాయి. బిట్టు ఫామ్లోకి వచ్చినవారు. నా గుండెలో కట్టా నీకోసం గుడి, నువ్వు వస్తే చేస్తా పూజలు పడి పడి. ఇట్లో మీ ప్రేమికుడు. ఇంకా అయిపోయిందిరా. అరే రాఘవ, ఈ లెటర్ని తీసుకుపోయి జానకి తీసుకుపోయి ప్రేమ కట్టించుకోపోతున్నాను అడుగు. ఓకేరా సూరి. అరే లెటర్ ఇచ్చినట్టు కాదు, నైట్ దావత్ ఇవ్వాలి. దావత్ ఏమున్నదిరా, దావత్ చేసుకుందాం కానీ ఫస్ట్ లెటర్ జానకి ఎట్లు ఇద్దాం మరి? ఏమున్నదిరా, బస్ స్టాండ్లో జానకి బండి పెడుతుంది కదా, బండ్లో పెడదాం, ఆమెనే చూసుకుంటుంది. సరేరా.
అరే రాఘవా జానకి వచ్చే టైం అయిందిరా పోయి ఆ లెటర్ ఆ బైక్లో పెట్టుకో. ఓకేరా సురేష్. రే ఇక మీరు అన్నట్టే లెటర్ అయితే రాసినాం, అలా పెట్టొచ్చురా. ఇక అంతా దేవుని దగ్గర. ఏం కాదురా. రే మీ జానకి వస్తుందిరా. మనం ఏది డౌట్ రాదు కదరా. ఏం కాదురా. నా బండ్లో ఎవరు పేపర్ పెట్టింది ఏంటిది? రే రాఘవా జానకి లెటర్ తీసుకొని చదువుతాందిరా. అరే మెల్లగరా, మళ్ళీ మన మీద డౌట్ వస్తుంది. ఈ లెటర్ ఎవరు రాసిల్లబ్బా? రాఘవ ఇక్కడే ఉన్నాడు. రాఘవా ఇట్రా. జానకి వస్తున్నా. అరే ఏంద్రా జానకి నన్ను పిలుస్తుంది. ఆ లెటర్ నువ్వే రాసినావు అని అర్థమైనట్టున్నదిరా. పోయా లవ్ సక్సెస్ అయినట్టే. అయినట్టే అంటారా? నైట్ కేసు బిల్లు తీసుకుంటారా? ఓకేరా. జానకి ఏంటి జానకి? రాఘవా మీరు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అవుతుంది? ఎందుకు జానకి? నా బండ్లో ఎవరో ఈ పిచ్చి రాతలు రాసి పిచ్చి లెటర్ పెట్టిల్లు, మీరన్నా చూసిల్లా? ఏంది జానకి పిచ్చి లెటర్ అంటాను? మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది రాఘవ ఇక్కడ? ఈ లెటర్ ఎవరు పెట్టిన బండ్లా చూసిల్లా? ఏమో జానకి, మేము వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఏమున్నా అసలు లెటరా? ఇది స్కూల్లో ప్రిన్సిపాల్కి రాసిన లెటర్ నాకు రాసినట్టున్నారు రాఘవ. డేటేషులు వరంగల్ అని రాసులు, మళ్ళీ టు ద జానకి, మళ్ళీ ప్రియాతి ప్రియమైన. జానకి ప్రియాతి ప్రియమైన ఉన్నదంటే అది సార్లకి ఎందుకు రాసిన లెటర్ అవుతుంది? లవ్ లెటర్ చూడ కరెక్ట్గా చూడు. దీన్ని లవ్ లెటర్ అంటారా? ప్రపంచంలో ఎవరైనా ఎంత దరిద్రంగా రాస్తారా? దీన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. ప్రియాతి ప్రియమైన జానకి నీ ప్రియుడు ప్రేమతో రాసేలేక, వీడు ప్రియుడు ఎప్పుడైండు? నేను ఒప్పుకుంటేనే కదా. మినిమం కామన్ సెన్స్ లేదు ఈ ఎదవలకి. అవును జానకి, నువ్వు చెప్పింది కరెక్టే. అబ్బో తినేటప్పుడు, తిరిగేటప్పుడు, పడుకునేటప్పుడు. రాఘవ ఇదేదో చెంబు పట్టుకొని చెరువు కట్టున్నాను, ఇదేంటిది? ఏమో జానకి, ఆ చెరువు గట్టు చెంబులు నాకేం తెలుసు. మా ఫ్రెండ్స్ పిలుస్తాళ్ళు, నాకు చిన్న పనులు నేను వెళ్తీగా. ఆగు రాఘవ, ఇగో నా కోసం జానకి మహల్ కడతాడట. వామో రాఘవ ఈ లైన్ చూడు. నా గుండెలో కట్టాను గుడి, నువ్వు వస్తే చేస్తాను పూజలు పడి పడి. దేవుడా జానకి గుండెల్లో గుడి కట్టిండు, పూజలు చేస్తానని చెప్పేసి అన్నాడంటే వాడు నిజంగానే నేను ట్రూగా లవ్ చేస్తాను అంటున్నాడు. ట్రూగా లవ్ చేసే వాడైతే ఇట్లా ఎల్కేజీ పిల్లగా రాసినట్టు రాస్తాడు లెటరు. అరే సూరిగా, ఈ లెటర్ చూసినాక జానకి ఏమో అంటదన్నావు కాదురా? ఈ లెటర్ని తీసుకుపోయి జానకి తీసుకుపోయి ప్రేమ కట్టించుకోకపోతే నన్ను అడుగు. అరే ఇట్లాంటి టైంలో మన గుండెని రాయి చేసుకోవాలరా. ఏం కాదు. ఏంటిది ఏం కాదురా? జానకి అన్న మాట నువ్వు విన్నవారా? ఈ లెటరు నేను రాసిందని ఒకవేళ జానకి తెలిసిందనుకో ఉంటుందారా? ఇంకోసారి మీ మాట వద్దురా. చింటారే చింటు ఆగురా.